స్వర్ణగిరిలో కొలువైన అతిపెద్ద వెంకటేశ్వర స్వామి ఆలయం గురించి తెలుసుకుందాం. స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయం తెలంగాణ యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి సమీపంలో నిర్మించబడిన నూతన దేవాలయం. భువనగిరి పట్నంలోని మానేపల్లి హిల్స్పై మానేపల్లి జ్యువెలర్స్ ఆధ్వర్యంలో నిర్మించిన వెంకటేశ్వర స్వామి ఆలయం. సుమారు 22 ఎకరాల ప్రాంగణంలో అత్యంత సుందరంగా నిర్మించిన ఈ ఆలయానికి స్వర్ణగిరి అని నామకరణం చేశారు. కొండపై శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం పాంచరాత్ర ఆగమనాన్ని అనుసరించి ప్రాచీన శిల్పశాస్త్ర రీతుల ఆధారంగా రూపుదిద్దుకుంది. ఈ క్షేత్రం తెలంగాణలోని అతిపెద్ద శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంగా కూడా చెప్పుకోవచ్చు. ఈ ఆలయాన్ని యాదాద్రి తిరుమల దేవస్థానంగా కూడా పిలుస్తారు. పల్లవ, విజయనగర, చోళ, చాళుక్య శిల్పరీతుల్లో నిర్మించిన ఆలయం చూడగానే ఆకట్టుకుంటుంది. ప్రాకారానికి 4 వైపులా 4 రాజగోపురాలు, సువిశాలమైన మంటపాలు, 5 అంతస్తుల విమాన గోపురంతో కూడిన గర్భాలయం అద్భుతంగా ఉంటుంది. సుమారు 12 అడుగుల ఎత్తైన వెంకటేశ్వర స్వామి విగ్రహం శంకు చక్రాలతో, వరదా కటిహస్తాలతో స్వామివారి విగ్రహం నయనానందకరంగా దర్శనమిస్తుంది. ఈ ఆలయం తిరుమల శ్రీవారి ఆలయాన్ని ప్రతిబింబిస్తుంది. పద్మావతీదేవి, గోదాదేవి, మదనగోపాలకృష్ణస్వామి, గరుడ ఆల్వార్ తదితర ఉపాలయాలు కూడా ఇక్కడ కొలువుతీరాయి. భక్తులు తమ విన్నపాలు తెలియచేసేందుకు మనోభీష్ట పలకం, బ్రహ్మోత్సవాలకు అనుగుణంగా విశాలమైన మాడవీధుల్లో మరియు రథశాలతో పాటు 40 అడుగుల ఎత్తైన చూడచక్కటి రథం కూడా ఉంది. సుమారు 27 అడుగుల ఏకశిలా ఆంజనేయ స్వామివారి దివ్యమూర్తి, శ్రీ లక్ష్మీనరసింహస్వామి, శ్రీ భూవరాహస్వామి, వకుళామాత, హంపి శిల్పరీతుల్లో నిర్మితమైన విశాలమైన పుష్కరిణి, అందులో 4 వేదాలకు ప్రతీకలైన వేదమూర్తుల విగ్రహాలు, మధ్యలో పెద్ద జలనారాయణ స్వామి విగ్రహం ప్రతిష్ఠించారు. 12 అడుగుల పొడవైన ఈ స్వామి ఊర్ధ్వ శయనమూర్తిగా దర్శనమిస్తారు. ఇలా ఒక్క నేపాల్లో మాత్రమే ఉంటుంది. భక్తుల దర్శనానికి వీలుగా స్వర్ణగిరి క్షేత్రంలోకి శ్రీ జలనారాయణ స్వామి కూడా విచ్చేసినట్లు అనిపిస్తుంది. శ్రీవారి ఘంటా మంటపంలో సుమారు 6 అడుగుల ఎత్తైన 1500 కేజీల కాంస్యంతో తయారైన ఒక పెద్ద జయగంట వేలాడుతూ అద్భుతంగా దర్శనమిస్తుంది. ఈ అద్భుతమైన ఆలయం భువనగిరి పట్నంలోని మానేపల్లి హిల్స్పై కొలువై ఉంది. స్వర్ణగిరిలో కొలువైన అతిపెద్ద వెంకటేశ్వర స్వామి ఆలయం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.